గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు మెజారిటీ వీక్గా కనిపిస్తున్నాయి. 1-2 ఇండిసెస్ మినహాయిస్తే మిగతా ఇండెక్స్లో ఒక లాస్ మేకింగ్ సెషనే కనిపిస్తోంది. నష్టాలతో కూడినటువంటి ట్రేడింగ్ సెషన్స్ కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా వీక్ ఓపెనింగ్ను సూచిస్తోంది. లాస్ట్ నైట్ ట్రంప్ మళ్ళీ ఆయన తడాఖా చూపించాడు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్ని దిగుమతి చేసుకునే కార్ల మీద కూడా 25% టారిఫ్ విధిస్తున్నట్లుగా ప్రకటించారు. కార్లు మాత్రం కాకుండా కార్ల విడిభాగాలు ఆటో పార్ట్స్ మీద కూడా యుఎస్లో 50% పైగా కార్లు దిగుమతి చేసుకుంటారు. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే జనరల్ మోటార్స్, ఫోర్డ్ లాంటి కంపెనీస్ కార్లు కాకుండా, టెస్లా లాంటి కార్లు కాకుండా ఎక్కువ కార్స్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. లైక్ మోస్ట్లీ ఫ్రమ్ యూరోప్. ఇప్పుడు మన ఇండియన్ కార్స్ కూడా కొన్ని వెళ్తూ ఉంటాయి. ఏవి వెళ్తాయి? టాటా మోటార్స్ సంబంధించిన కార్లు, JLR. సో ఇవి 2 ఏప్రిల్ నుంచి ఈ పెరిగిన సుంకాలు అమల్లోకి వస్తాయి. సో దీని ప్రభావం మనకు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ మీద, లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్ మీద కూడా. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్లో లాస్ట్ నైట్ టెక్నాలజీ అండ్ ఆటో స్టాక్స్ ఈ 2 భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టెస్లాకి మళ్ళీ దెబ్బపడింది. టెస్లా షేర్లు కూడా నష్టాలతో ముగిశాయి. దీంతోపాటు ఫోర్డ్, జనరల్ మోటార్స్, స్టెలాంటిస్ ఇటువంటి కంపెనీల షేర్లన్నీ కూడా నష్టాలతో క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ 0.3% నష్టపోయింది. S&P 500 1.2%, నాస్డాక్ 2.04%. సో ఇది యుఎస్లో ఇండిసెస్ పతనం. ఇప్పుడు ఇది గిఫ్ట్ నిఫ్టీ మీద కూడా కనపడుతోంది. ఎందుకంటే మన దగ్గర కూడా ఇవాళ ఇటు గ్లోబల్ క్యూస్ ఉన్నాయి. రెండోది మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది. సో మార్చ్ సిరీస్ ఎక్స్పైరీ కాబోతోంది మరొక ట్రేడింగ్ ఓపెన్ అయిన తర్వాత. సో మనం ఈ మధ్య చూసినటువంటి హై ఏదైతే ఉందో 23,800 పైకి అలా వెళ్ళి ఫిబ్రవరిలో వెళ్ళింది. ఫిబ్రవరి 5th మళ్ళీ 25th మార్చిన ఈ 23,800 పైకి నిఫ్టీ వెళ్ళి ఒక డబుల్ టాప్ను ఫామ్ చేసింది. ఒక పెద్ద మంచి ర్యాలీ చూసాం మనం, షార్ప్ ర్యాలీ. ఆల్మోస్ట్ 1600-1700 పాయింట్స్ నిఫ్టీ పెరగడం చూసాం. 22,150 నుంచి 23,800 వరకు వెళ్ళడం చూసాం. సో అక్కడ నుంచి ఇప్పుడు ఒక సెల్ ఆఫ్ అనేది కనిపిస్తోంది. ఇది మొన్నే మనకు సంకేతాలు వచ్చాయి. అంటే మంగళవారం రోజే మార్కెట్స్ కరెక్ట్ కాబోతున్నాయి, ఈ ర్యాలీకి ప్రస్తుతానికి బ్రేక్ పడింది అనేది మొన్ననే అర్థమైంది. ఇవాళ ఆటో స్టాక్స్ లీడ్ చేస్తాయి ఈ ఫాల్ని. టాటా మోటార్స్ ఉదాహరణకి, ఎందుకంటే టాటా మోటార్స్కి JLR అంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్ సేల్స్ అన్నీ కూడా యూరోప్ నుంచి, చైనా నుంచి అమెరికాకి వెళ్తున్నాయి. 32% ఆఫ్ JLR వాల్యూమ్స్ అమెరికా నుంచే వస్తాయి టాటా మోటార్స్కి. కాబట్టి ఇది తప్పకుండా టాటా మోటార్స్ లాంటి కంపెనీకి ఒక నెగిటివ్ డెవలప్మెంట్. అలాగే భారత్ ఫోర్జ్ 40.7% ఎక్స్పోర్ట్స్ యూఎస్కి వెళ్తాయి. సోనా BLW 43%, రామకృష్ణ ఫోర్జింగ్స్ 30%. ఇలా ఈవెన్ సంవర్ధన్ మదర్స్ అని కూడా యుఎస్ ఎక్స్పోజర్ వయా యూరోప్ ఉంది. కాబట్టి ఈ స్టాక్స్ అన్నీ ఇవాళ నెగిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నేమో IT, ఎనర్జీ స్టాక్స్ నిన్నటి నష్టాలకు లీడర్షిప్ రోల్ ప్లే చేశాయి. అయితే FII బయింగ్ మాత్రం నిన్న కూడా కొనసాగింది, వరుసగా 5వ సెషన్. సో ఇంత లాంగెస్ట్ స్ట్రీక్ ఆఫ్ బయింగ్ గత 6 నెలల్లో ఎప్పుడూ లేదు. సో FII బయింగ్ జరిగింది. నిన్న కూడా 2,240 crores. DIs అమ్మారు 690 crores. కానీ FIIs ఏప్రిల్లో కూడా కొనుగోలు చేస్తారా? ఇది ప్రశ్న. ఎందుకంటే మార్చి నెలలో వాళ్ళ బిహేవియర్లో ఒక మార్పు వచ్చింది బికాజ్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఒకటి యుఎస్లో మార్కెట్స్ పడిపోవడం కారణం, అలాగే డాలర్ స్ట్రెంత్ తగ్గడం కారణం. ఈ రెండింటి కారణంగా వాళ్ళు ఎమర్జింగ్ మార్కెట్స్కి వస్తున్నారు. అందులో ముఖ్యంగా చైనా, ఇండియా ఇలాంటి కంట్రీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయటం అనేది ప్రారంభించారు. సో మరొక వైపు ఈ క్యాష్ బయింగ్కే కాకుండా షార్ట్స్ కూడా కవర్ చేస్తున్నారు. సో ఈరోజు F&O ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈరోజు కూడా కొంత షార్ట్ కవరింగ్ జరుగుతుంది. కొంత పార్ట్ ఆఫ్ షార్ట్ కవరింగ్ జరిగింది. ఎంత జరిగింది? 34% ఆఫ్ షార్ట్ పొజిషన్స్ని మాత్రం వాళ్ళు కవర్ చేస్తున్నారు. ఇంకా మెజారిటీ అంటే 66% షార్ట్స్ని వాళ్ళు కవర్ చేసుకోవాల్సిందే. 1 lakh కాంట్రాక్ట్స్ కవర్ చేశారు ఇప్పటికి. ఇంకా ఐ థింక్ 83,000 ఎంతో కాంట్రాక్ట్స్ ఇంకా షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి వాళ్ళకి. సో ఈ వీక్ షార్ట్స్ అన్నీ కవర్ అయ్యాయి. కానీ స్ట్రాంగ్ షార్ట్స్ అంటే ఎవరైతే బేరిష్ వ్యూ కొనసాగిస్తున్నారో, లేదు మేము చూద్దాం
ఎంతకైనా వెళ్తాం అనే పద్ధతిలో ఉండే బలమైన షార్ట్ పొజిషన్స్ ఉన్నవాళ్ళు మాత్రం ఇంకా కవర్ చేయలేదు. సో ఈరోజు మనకు ఈ ఎక్స్పైరీ ఫ్యాక్టర్ పనిచేస్తుంది కాబట్టి ఏ విధంగా రోల్ ఓవర్స్ ఉంటాయి, షార్ట్ పొజిషన్స్ రోల్ ఓవర్ చేస్తారా, ఇవన్నీ కూడా మనకు సాయంత్రానికి ఈ పిక్చర్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఎఫ్ఐఐ కంబ్యాక్ మీదనే ఏప్రిల్ నెల మనకు మండే హాలిడే ఉంది. సో ట్యూస్డే నుంచి మనకు ఆ ట్రెండ్ అనేది మనకు అర్థమవుతుంది. ఎఫ్ఐఎస్ షార్ట్ ఇండియన్ మార్కెట్స్లో, క్యాష్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారా లేదా. ఎందుకంటే మనకు మార్చిలో మెటల్స్, పిఎస్యూ బ్యాంక్స్, రియల్టీ ఈ మూడు లీడ్ చేశాయి లాభాలను. ఇంకా ఇతర సెక్టర్స్లో కూడా ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ, పిఎస్యూ బ్యాంక్స్తో పాటు బ్యాంక్ నిఫ్టీ బాగా చక్కటి పెర్ఫార్మెన్స్. మార్చ్ సిరీస్లో నిఫ్టీ 4.8% పెరిగితే నిఫ్టీ బ్యాంక్ 5.1% పెరిగింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 5.8%, అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 6% ఇలా పెరగడం చూసాం. సో ఇది 5 నెలల నష్టాల తర్వాత జరిగినటువంటి ఒక పాజిటివ్ సిరీస్. మరి ఏప్రిల్ కూడా అలాగే ఉంటుందా? రకరకాల ఫ్యాక్టర్స్, ట్రంప్ ఫ్యాక్టర్ ముఖ్యంగా ఏప్రిల్ 2న ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అనేవి ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఆటో మేకర్స్ మీద విధించారు. రేపు మిగతా సెక్టర్స్ మీద కూడా రెసిప్రోకల్ టారిఫ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద కొంత డిపెండ్ అవుతుంది. అలాగే ఆర్బీఐ తీసుకునే ఇంట్రెస్ట్ రేట్స్, ఎర్నింగ్స్ సీజన్ ఉంది ఏప్రిల్లో. మనకు ఎర్నింగ్స్ సీజన్ ఏప్రిల్ 10th నుంచి సుమారుగా ఆ సమయం నుంచి ఎర్నింగ్స్ ప్రారంభమవుతాయి. ఇవన్నీ ఏప్రిల్ సిరీస్ని ప్రభావితం చేయబోయే అంశాలు. కాకపోతే ఈరోజు మాత్రం చాలా వోల్టైల్గా ఉంటుంది. 23,600 పైన ఏమైనా క్లోజ్ కాగలిగితే మాత్రం మార్కెట్స్కి ప్రమాదం ఏం లేదు. లేదంటే మాత్రం మళ్ళీ మనం 22,800 ఆ లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో కేర్ఫుల్గా ఉండాలి. లాంగ్ పొజిషన్స్ తీసుకునే వాళ్ళు మాత్రం ప్రస్తుతానికి అటెంప్ట్ చేయకపోవడం మంచిది. ఒక నో ట్రేడ్ పద్ధతిలో ఉండడమే శ్రేయస్కరంగా కనిపిస్తోంది. అనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, వరుసగా 7 రోజులు పెరిగిన తర్వాత నిన్న నిఫ్టీ 180 పాయింట్లు కోల్పోయింది. సో ఏంటి, మళ్ళీ 22,000 వైపు వెళ్తుందా, లేదు ఒక చిన్న కరెక్షన్ తర్వాత మళ్ళీ ర్యాలీ పునఃప్రారంభం అవుతుందా? కరెక్షన్ అయితే ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే వచ్చిందండి, అందులో డౌట్ లేదనమాట. ఎందుకంటే 23,800 క్రాస్ అవ్వలేకపోయింది. అది అవ్వనంతసేపు ఉండనమాట. కాస్త మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి కరెక్ట్ అవుతుందని అన్నాం, అదే విధంగా అయింది. అయితే ఇవాళ కీలకం 23,500 అవుతుంది. 23,500 సపోర్ట్ లెవెల్ అనమాట. సస్టైన్ చేసుకోలేకపోతే మాత్రం ఇందాక మీరు అన్నట్టు మేబీ టెక్నికల్లీ ఒకసారి 22,300 టెస్ట్ చేసి 23,300 టెస్ట్ చేసి అక్కడి నుంచి మేబీ ఆల్ ది వే 22,800 వరకు వెళ్ళే స్కోప్ కూడా క్లియర్లీ కనిపిస్తాం. కానీ ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ అపాన్ న్యూస్ యాజ్ ఆఫ్ నౌ మనం చూస్తున్నాం. ఎందుకంటే డైలీ గ్లోబల్ న్యూస్ అవనియండి, ఇటు డొమెస్టిక్ న్యూస్ అవనియండి, కొన్ని ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చేయడంతో ఇది అవుతున్నాయి. ఇప్పుడు ఓవర్ నైట్ ట్రంప్ టారిఫ్స్ ఏదైనా ఇవాళ ఆటో సెక్టర్ పైన ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది సెలెక్టివ్ గా. ఎందుకంటే ఇప్పుడు టాటా మోటార్స్ లాంటి వాళ్ళకి జేఎల్ఆర్ డివిజన్ ఉంది, అశోక్ లేలాండ్ వాళ్ళకి ఫారిన్ ట్రక్స్ కపుల్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి, ఇట్లా ఇవన్నీ కూడా అనమాట. కాబట్టి ఈ టారిఫ్స్ అట్లా ఇంపాక్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ అక్కడ యుఎస్ లో అనమాట, మెక్సికో నుంచి కెనడా నుంచి ఎక్కువగా కార్ ఇంపోర్ట్స్ ఉంటాయి. వాళ్ళ రిటాలియేటరీ మెజర్ ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా చూడాల్సి వస్తుంది. మేబీ అహెడ్ ఆఫ్ సెకండ్ అనమాట ట్రంప్ గారు తీసుకున్న ఈ స్టెప్ ఆయన మైండ్ సెట్ కి ఇండికేటర్ గా కూడా మనం ఆలోచించవచ్చు. అయితే ఈ ఇష్యూ పక్కన పెడితే మన దగ్గర ఇక దిస్ ఈస్ ద లాస్ట్ టైం థర్స్డే సెటిల్మెంట్ మంత్ అనమాట. ఎందుకంటే ఇక నెక్స్ట్ సెటిల్మెంట్ నుంచి లాస్ట్ మండే విల్ బి ది సెటిల్మెంట్ డే అనమాట. కాబట్టి వొలటిలిటీ హైగా ఉండొచ్చు. అండ్ డెఫినెట్లీ ఈసారి మండే సెలవు కూడా ఉండటంతో రోల్ ఓవర్స్ ఎంత అవుతాయి యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక 95 to 96% రోల్ ఓవర్స్ ఉన్నాయి. అంటే ఆప్టిమిజం బాగా ఉంది. ఎందుకంటే గత 7 రోజులు పెరిగిన తీరు, ఆ తర్వాత స్మాల్ కరెక్షన్ వచ్చినా కూడా ఆప్టిమిజం తోటి రోల్ ఓవర్స్ చేస్తున్నారు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుందా లేదా వన్స్ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత అనేది చూడాలి. అయితే సెక్టార్ వైజ్ కూడా స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ చాలా ఉన్నాయి ఇవాళ కూడా. లైక్ జేబీ కెమికల్స్ ఓపెన్ ఆఫ్ ఇది బ్లాక్ డీల్ కావచ్చు. ఎందుకంటే కేకేఆర్ అనమాట వాళ్ళ స్టేక్ ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీ అవుతున్నారు. సేమ్ థింగ్ ప్లాంట్ ఫార్మాలో అనమాట ఫోర్స్ నమ్ముతాంది, ఒక ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ వస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి కంపెనీ స్పెసిఫిక్, స్టాక్ స్పెసిఫిక్ న్యూసే ఎక్కువగా మార్కెట్ ని డిక్టేట్ చేస్తాయి ఇవాళ రేపు అని చెప్పేసి కూడా అంటాను. అయితే ఓవరాల్ గా మనం చూస్తే గనక మార్కెట్ కన్సాలిడేషన్ లోకి వెళ్తేనే కాస్త బెటర్. ఎందుకంటే ఎట్ ఏ స్ట్రెచ్ దాదాపు 1,800 పాయింట్స్ పైన పెరిగింది నిఫ్టీ. అంతా పెరిగిన తర్వాత మేబీ 500-600 పాయింట్స్ కరెక్షన్ కి ఎందుకు భయపడాలి? మోర్ దాన్ 600 పాయింట్స్ కరెక్షన్ అయితేనే
కాస్త ఫియర్ ఉండాలి, కానీ అదర్వైజ్ ఈవెన్ నార్మల్ టెక్నికల్ కరెక్షన్ కూడా అరౌండ్ 1/3 అనేది అంటామో 600 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అని అంటాం. అయితే ఇన్ జనరల్ కాస్త ఈ స్టీమ్ పోయిందా బుల్స్ అంటే మాత్రం పోలేదు అని చెప్పేసి అంటాను. ఎందుకంటే మనం క్లియర్ కట్ గా మనం చూస్తే ఇటు ఎఫ్ఐ బయింగ్ కానీ స్ట్రెంత్ కానీ నెంబర్స్ కానీ చూస్తూ ఉంటే ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఆ నెంబర్స్ అన్నమాట ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి కూడా అంటాను. ఎందుకంటే ఇప్పుడు నెట్ షార్ట్స్ అలా మనం కేర్ఫుల్ గా చూస్తే నెట్ షార్ట్స్ దే హావ్ కమ్ టు యాజ్ లో యాజ్ ఈవెన్ 72,000 crores. అంటే దాదాపు ఎవ్రీ ఆల్టర్నేట్ డేకి 10,000 కోట్లు అనమాట వాళ్ళ నెట్ షార్ట్స్ తగ్గుతానే ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ బయింగ్ కూడా కాస్త కంటిన్యూ అవుతుంది. ఏమాత్రం కాస్త తగ్గే సూచనలు కూడా ఇమీడియట్ గా అయితే కనపట్ల. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం ఎఫ్ఐ బయింగ్ దాదాపు 2,200 కోట్ల పైన కొన్నారనమాట. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం కాస్త మోడరేట్ గా తక్కువ కొంటున్నారు. ఎందుకంటే లోవర్ లెవెల్స్ లో సపోర్ట్ ఇచ్చారు మార్కెట్ కాళ్ళు. అందుకని ఇప్పుడు హయ్యర్ లెవెల్స్ లో ఏంటంటే కాస్త ఆచితూచి కొన్నిట్లో ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకుంటున్నారు. డిఐఎస్ అనేది తెలిసిందనమాట. ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ సెగ్మెంట్ లో అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటారు. బట్ అదర్వైజ్ రూపాయి కూడా నిన్న నిలబడగలిగింది. ఇనిషియల్లీ లాసెస్ ఉన్నా కూడా కవర్ చేసుకుని కేవలం 3 పైసలేనమాట కాస్త స్ట్రెంత్ చూపించిన. స్టిల్ ఇట్ ఈస్ వెల్ బిలో 86, 85.69 దగ్గర ఉంది. దట్ ఈస్ ఎ పాజిటివ్ థింగ్. ఎఫ్ఐఎస్ ది డేటా మాత్రం కేర్ఫుల్ గా నెట్ షార్ట్స్ అబ్జర్వ్ చేయమంట. క్లోజర్ టు 50 రాగానే కొంచెం అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే అక్కడి నుంచి ఫ్రెష్ గా బై చేస్తారా, మళ్ళీ ఫ్రెష్ షార్ట్స్ ఇనిషియేట్ చేయడం స్టార్ట్ చేస్తారా అనేది కేర్ఫుల్ గా చూడాలి. యాజ్ ఆఫ్ నో దేర్ యాటిట్యూడ్ లుక్స్ పాజిటివ్ అనమాట అమాంగ్ ఆల్ ఎమర్జింగ్ కంట్రీస్ కూడా. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు కూడా డాలర్ ఇండెక్స్ లో చేంజెస్ కానీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కానీ ఇవన్నీ కూడా చూసాం. అయితే డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ వైజ్ ఫస్ట్ టైం ఫైనాన్స్ మినిస్టర్ గారు కాస్త ఎక్నాలెడ్జ్ చేయడం చూసానన్నా. ఏంటి జియో పాలిటిక్స్, ఈ మార్కెట్ అన్సర్టనిటీ గ్రోత్ ని ఎఫెక్ట్ చేయొచ్చా అని చెప్పేసి అని. అంటే మేబీ వాళ్ళ దగ్గర టెల్ ఇండికేటర్స్ ఉన్నాయా ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర, దట్ గ్రోత్ కాస్త మందగిస్తుంది, అందుకని ఎక్కువ ఊతం ఇవ్వాలి, ఐదర్ ఆర్బీఐ రేట్ కట్ ద్వారా లేకపోతే ఇంకా స్పెసిఫిక్ గా రిఫార్మ్ మెజర్స్ ఏమన్నా తీసుకున్నా అనేది అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎనీవే న్యూ ట్యాక్స్ బిల్ మాత్రం నెక్స్ట్ సెషన్ కి షిఫ్ట్ అయిపోయింది, జేపీసీకి ఇచ్చారు కాబట్టి. వేరే మేజర్ న్యూస్ అనమాట ఫ్రమ్ మినిస్ట్రీ అదర్ దాన్ రిఫార్మ్ ప్రాసెస్ తప్పితే వేరేది ఉండకపోవచ్చు. ఆల్ ఇన్ ఆల్ డెఫినెట్లీ స్టే ఇన్వెస్టెడ్. ముందు పెద్ద న్యూస్ ఈవెంట్స్ ఉన్నాయి అండ్ Q4 రిజల్ట్స్ బేసికల్లీ అదే డిక్టేట్ చేస్తాయి ఇండివిజువల్ స్టాక్స్ కూడా. కొన్ని స్టాక్స్ మనం చూసాం ఆల్రెడీ పెరిగి ఇమీడియట్ గా 60 రూపీస్ 70 రూపీస్ కరెక్ట్ ఎట్లా అయింది. రెగ్యులర్ గా ఫాలో అయ్యే స్టాక్ నేను తేజస్ ఒకటి 845 దాకా వెళ్ళిన స్టాక్ కూడా నిన్న మళ్ళీ 750 దాకా రావటం కూడా చూసాం. కాబట్టి ఇట్లాంటి స్టాక్స్ ఏవైతే గనక కాస్త యాక్టివ్ లార్జ్ మిడ్ క్యాప్స్ కానీ ఇటు మిడ్ క్యాప్స్ కానీ ఇట్లో హయ్యర్ బాటమ్ ఫామ్ చేస్తున్నాయా లేదా, రీసెంట్ బాటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాటమ్స్ బ్రీచ్ కాకూడదు, అంటే కట్ అవ్వకూడదు. ఆ బాటమ్స్ కట్ అయినాయి అంటే కనుక సిగ్నిఫికెంట్ వీక్నెస్ ఆ స్టాక్స్ లో వస్తుంది అని కూడా అర్థం చేసుకోవాలి. అవి కట్ అవ్వనంతసేపు డెఫినెట్లీ నేను అనుకోవటం ఆ స్టాక్స్ తిరిగి హయ్యర్ టాప్ దిశగా కూడా అటెంప్ట్ చేస్తే కొద్దిగా రిజల్ట్ బాగున్నా కూడా అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి పుట్ సమ్ హోంవర్క్ అనమాట ఇటు టెక్నికల్స్ లో కూడా అంటాను. ఆ టెక్నికల్స్ హోంవర్క్ పక్కన పెడితే కనుక బ్రాడర్ మార్కెట్ లోనమాట ఏది యాక్టివిటీ ఉంది, ఏది సెక్టర్ ఇంట్రెస్ట్ ఉంది మార్కెట్ ప్లేయర్స్ అనేది కూడా అబ్జర్వ్ చేస్తే ఐ థింక్ కొంచెం నేను అనుకుంటే ఈ కన్సాలిడేషన్ మోడ్ లో స్టాక్ పికింగ్ కూడా చేయొచ్చు. క్లోజర్ టు 23,300 రాగానే స్టాక్ పికింగ్ కూడా కాస్త చేయొచ్చు. దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి స్టాక్ పికింగ్ ఇయర్ అండి. ఎందుకంటే అక్రాస్ ద బోర్డ్ ర్యాలీ ఉండదు, అది అర్థం చేసుకోవాలి. కాబట్టి మోర్ ఎఫర్ట్ పెట్టాలి, మోర్ హోంవర్క్ చేయాలి, ఇండివిజువల్ స్టాక్స్ లో కూడా మోర్ స్టడీ రిక్వైర్డ్ అని చెప్పేసి అని అంటాను. ఓవరాల్ గా స్టే ఇన్వెస్టెడ్ అండ్ చర్న్ ది పోర్ట్ఫోలియో అంటాను. ఓకే, సో ఇది ట్యాక్స్ హార్వెస్టింగ్ సమయం మార్చి 31 లోపల లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా క్యాపిటల్ గెయిన్స్ ఉంటే, ఈవెన్ క్యాపిటల్ గెయిన్స్ లేకపోయినా కూడా ఇన్వెస్ట్మెంట్ రీసెట్ అంటాం. సో అది కూడా చేయటాన్ని కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మన 1.25 lakhs కంటే తక్కువ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కనుక ఉంటే చేయొచ్చు ఈ పని. అంతకంటే ఎక్కువ ఉంటే కొంత మళ్ళీ తికమక ఉంటుంది. సో 1.25 lakhs కంటే తక్కువ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కనుక ఎవరికైనా ఉంటే తప్పకుండా వాటిని బుక్ చేసేసి, ఎలాగో 1.25 lakhs కంటే కింద ఉంటే ట్యాక్స్ ఉండదు కాబట్టి బుక్ చేసేసి మళ్ళీ రీసెట్ చేసుకుంటే కొత్త ఫ్రెష్ ప్రైసెస్ దగ్గర మనం
పోర్ట్ఫోలియో కొన్నవాళ్ళం అవుతాం. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనం క్యాపిటల్ గెయిన్స్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఇవంతా ట్యాక్స్ హార్వెస్టింగ్. ముందుగా మీ ఆడిటర్ని కన్సల్ట్ చేయండి ఒకసారి ఈ పని చేయబోయే ముందు, ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ఆడిటింగ్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఒకసారి మీ ట్యాక్స్ కన్సల్టెంట్ని కన్సల్ట్ చేసి ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్కి ముందుకు వెళ్ళడం మంచిది. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. 20% ఆఫ్ అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ లుకింగ్ టు సెటిల్ అబ్రాడ్ అట కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ సర్వేలో ఇండియాలో 25 కోట్లు అంతకంటే ఎక్కువ నెట్వర్త్ కలిగిన వాళ్ళని అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటారు. 2023 నాటికి 2,83,000 మంది ఇటువంటి అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉన్నారు ఇండియాలో, మన దేశంలో. సో 25 కోట్ల కంటే ఎక్కువ నెట్వర్త్ కలిగిన వాళ్ళు. వీళ్ళందరి కంబైన్డ్ వెల్త్ వచ్చేసి 232 ట్రిలియన్ అంటే లక్షల కోట్ల రూపాయలు. సో ఒక సర్వే చేస్తే వాళ్ళు మేము యూఎస్ఏ లేకపోతే యూకే, ఆస్ట్రేలియా, కెనడా, యూఏఈ ఇటువంటి దేశాలకు వెళ్ళి సెటిల్ అవుతాం అని చెప్తున్నారట. 20% ఆఫ్ అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్. మరి ఆయా దేశాల్లో ఎక్కువ లివింగ్ స్టాండర్డ్స్ బాగుంటాయనో, హెల్త్ కేర్ బాగుంటుందనో ఇటువంటివి అన్నమాట. ఈ సూపర్ రిచ్ ఇండియన్స్ అందరూ వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారట. ఇక్కడ సిస్టమ్స్ పట్ల విసుగెత్తి ఉండొచ్చు, కొంత కరప్షన్ కారణం ఉండొచ్చు, మరి మన నగరాల్లో ఉన్నటువంటి లివింగ్ స్టాండర్డ్స్ తక్కువ అని భావిస్తూ ఉండొచ్చు. క్రాంతి గారు, ఏమిటి మీకు కూడా అటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఈ మధ్య దుబాయ్ కూడా వెళ్ళొచ్చారు. ఒకటైతే వసంత్ గారు, రూపీ కంటిన్యూస్ డిప్రిసియేషన్ అనేది ఈ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అందరికీ ఒక కన్సర్న్ ఏరియా కింద ఉంది. సో అందువల్ల ఇన్వెస్టర్స్ ఒకసారి హై నెట్వర్త్ స్టేటస్లో కనుక వెళ్తే కనుక కొంచెం డైవర్సిఫికేషన్ కోసం చూసుకుంటారు. అది వాళ్ళ యొక్క ఎస్టేట్ ప్లానింగ్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఆఫీసెస్ ప్లానింగ్ కానీ చూసినట్లయితే కొంచెం డైవర్సిఫికేషన్ అనేది ఉంటుంది. అందువల్ల ప్రతి అల్ట్రా హెచ్ఎన్ఐ అయితే ప్రస్తుతం అయితే కొంచెం వాళ్ళ యొక్క నెట్వర్క్ని డిఫరెంట్ జియోగ్రఫీస్, అది యుఎస్ కావచ్చు, నెట్వర్క్ని అక్కడ ఇన్వెస్ట్ చేయటం వేరు, కానీ వీళ్ళు వెళ్ళిపోదామని అనుకుంటున్నారు, అసలు అక్కడే సెటిల్ అవుతారట వెళ్ళిపోయి. అంటే వసంత్ గారు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వీటి పారామీటర్స్ కూడా ఉంటాయి. కానీ ఏంటంటే ఒకటి అల్ట్రా హెచ్ఎన్ఐస్లో కనుక చూస్తే వసంత్ గారు, రూపీ డిప్రిసియేషన్ అనేది చాలా ఒక వరింగ్ ఫ్యాక్టర్ కింద ఉంది. ఎందుకంటే వాట్ ఎవర్ దే ఆర్ ఎర్నింగ్ ఇన్ ఇండియా, ఇఫ్ దే కీప్ ఇన్ ఇండియా, ఓకే, మన రూపీ కనుక ఇట్లా లాస్ట్ 10-15 ఇయర్స్లో ఏ రకంగా డిప్రిషియేట్ అయిందో చూస్తే కనుక వాళ్ళ అసెట్స్ ఇండియాలో కనుక పెట్టి ఎప్రిషియేషన్ నార్మల్గా మోడ్లో కనుక ఉంటే కనుక ఒకటి ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అసెట్స్ మీద. సెకండ్ థింగ్ వచ్చేసేసి రూపీ డిప్రిసియేషన్ కూడా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అందువల్ల కొంచెం డైవర్సిఫికేషన్ అనేది చూస్తూ ఉంటారు వసంత్ గారు. సో ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. కానీ ఒకటి వసంత్ గారు, ఓకే, ఎవ్రీబడి వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ ద గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఇండియా. అసెట్స్ కనుక నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఇండియాలో హ్యూమంగస్ ఆపర్చునిటీ ఉన్నాయి. అసెట్స్ కనుక ప్రిజర్వ్ చేద్దాం అనుకుంటే కనుక డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. మీరు ఇందాక చెప్పినట్టు యుఎస్ కానీ లేకపోతే మిడిల్ ఈస్ట్ కానీ లేకపోతే ఈ మధ్యకాలంలో గ్రీసు ఇటువంటి కంట్రీస్ కూడా బాగా ఇన్సెంటివ్స్ ఇవ్వటం జరుగుతుంది. పోర్చుగల్ వెళ్తారట కొంతమంది గోల్డెన్ వీసా తీసుకొని, కానీ అంత సులభంగా ఏం లేదు. ట్రంప్ గారు దాన్ని కూడా టైట్ చేసి పడేశాడు. EB-5 వీసా అనేది ఉండేది కదా, దాన్ని ఇప్పుడు గోల్డెన్ వీసా పేరుతో EB-5 రద్దు చేసేసి $5 million చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 45 crores ఇన్వెస్ట్ చేయగలిగితేనే రండి మా దేశానికి, లేకపోతే మీ దేశంలో పడి చావండి అంటున్నాడు ఆయన. సరే, నెక్స్ట్ వస్తున్నారు. జస్ట్ టు యాడ్ టు యువర్ పాయింట్, రీసెంట్ గా యుఎస్ పెట్టినటువంటి గోల్డెన్ వీసాకి మంచి రెస్పాన్స్ వచ్చింది వస్తుంది గారు. లాస్ట్ 15-20 days లోనే దే గాట్ అరౌండ్ $500 billion రెమ్యునరేషన్, అంటే ఇన్కమ్ రావడం జరిగింది. 1000 ఫస్ట్ డే 1 1000 అప్లికేషన్స్ వచ్చాయట. సో $5 million మేము ఇన్వెస్ట్ చేస్తామని, $5 million అండ్ అంతకంటే ఎక్కువ కూడా బాగానే ఉంది. అందులో ఎంతమంది ఇండియన్సో తెలియదు, మరి ఆ అంకె ఇంకా రాలేదు. ఇది వరల్డ్ వైడ్ వచ్చినటువంటి రెస్పాన్స్. సరే, రామకృష్ణ గారు, ఏంటి ఇవాళ F&O ఎక్స్పైరీ ఉంది, మంత్లీ ఎక్స్పైరీ. సో చాలా వోల్టైల్గా ఉంటుంది ట్రేడింగ్. ఎటువంటి కాషన్ ఇస్తారు మీరు?
గుడ్ మార్నింగ్ అండి అందరికి. లాస్ట్ 7 days ర్యాలీకి నిన్న బ్రేక్ పడింది. ఆల్మోస్ట్ మనకి 182 పాయింట్స్ నిఫ్టీ నష్టపోవడం, అట్లాగే బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా 399 పాయింట్స్, ఆల్మోస్ట్ 400 పాయింట్స్ నష్టపోవడం చూసాము. సో అంటే ఒక హెల్తీ కన్సల్టేషన్ అయ్యే అవకాశం ఉందండి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. మీరు అన్నట్లు ఎక్స్పైరీ వల్ల కొంత వాలిటిలిటీ కూడా ఈరోజు జరగచ్చు. మొత్తం మీద టెక్నికల్గా అయితే స్ట్రాంగ్ అవుతున్నాయి రోజు రోజుకి. అన్ని మూవింగ్ యావరేజెస్ పైకి రావటం, తర్వాత ట్రెండ్ లైన్ పైన మార్కెట్స్ ట్రేడ్ అవడం, ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. వీక్లీలో కూడా ఆర్ఎస్ఐ నెంబర్స్ ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి, 50 అబౌవ్కి వచ్చాయి. ఆల్రెడీ డైలీ ఆర్ఎస్ఐలు 70 రేంజ్లో, 71 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉండటం చూస్తున్నాము. సో క్లియర్గా ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది. ఇది ఒక పుల్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే కొంత షార్ప్ ర్యాలీస్ తర్వాత వచ్చే పుల్ బ్యాక్ లాగా మనం చూడొచ్చు. స్ట్రాంగ్ సపోర్ట్స్ అయితే మనకి ఇమీడియట్గా 23,400 దగ్గర ఒక సపోర్ట్ ఉందండి. అది 200 days ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. అది కనుక బ్రేక్ అయినట్లయితే 23,200 నెక్స్ట్ సపోర్ట్గా మనం చూడొచ్చు. ఈ 2 రోజుల్లో మనకి మ్యాక్సిమం మార్కెట్స్ హిట్ అయితే 23,200 23,000 మధ్య హోల్డ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. ఏప్రిల్లో ఫస్ట్ వీక్లో జరిగే అవకాశం ఉంది. అది మ్యాక్సిమం జరిగితే 22,800 అని చెప్పుకోవచ్చు. మోస్ట్లీ అది ఏంటంటే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్కి సెకండ్ షోల్డర్ ఫార్మేషన్ పాయింట్ అవుతుంది. సో అక్కడ కానీ హోల్డ్ అయితే మార్కెట్స్ మంచి ర్యాలీస్ అక్కడ నుంచి చేసే అవకాశాలు ఉన్నాయి. సో కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు మనం చూడొచ్చు. మ్యాక్సిమము ఈ ఇయర్కి 23,800 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ పరంగా ఇమీడియట్గా 23,800, మ్యాక్సిమం అయితే 24,000 చెప్పుకోవాలి. కేవలం 2 రోజుల టైం మాత్రమే ఉంది కాబట్టి. సో 23,800 24 అనేది రెసిస్టెన్స్లు. సపోర్ట్స్ వచ్చేటప్పటికి ఇమీడియట్గా 23,200 23,000 సపోర్ట్స్గా చెప్పుకోవచ్చు. రైటింగ్ పరంగా చూస్తే చాలా దూరంగా ఉన్నాయి. నిన్నటి డిప్ వల్ల కాల్ రేటింగ్ వచ్చేట 23,600కి వెళ్ళిపోయింది. అట్లాగే పుట్ రేటింగ్ వచ్చేటప్పటికి 22,600కి వెళ్ళింది. అంటే మార్కెట్ ఏమో హై వాలటిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ రోజుకి, కానీ ఎలా జరుగుతుంది అనేది రియల్గా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే నిన్న కరెక్షన్ 400 పాయింట్స్ని తీసుకుంది. అయినప్పటికీ ఇండెక్స్లన్నీ కూడా ఇండెక్స్ అన్ని మూవింగ్ యావరేజెస్ పైన ట్రేడ్ అవుతుంది. ఈవెన్ 200 days మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ అయి పైన ట్రేడ్ అవటం మనం చూస్తున్నాము. క్లియర్ డబ్ల్యూ ఫార్మేషన్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది. ఇక్కడ నుంచి ఫర్దర్గా అప్వర్డ్ మూవ్స్ ఉన్నాయి. మేబీ నిఫ్టీ వల్ల కొంత డ్రాగ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనిపించవచ్చు రాబోయే సెషన్స్లో. వన్స్ ఈ పుల్ బ్యాక్ అయిపోయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా రెజ్యూమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్లు 51,500, అట్లాగే పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్లు 51,200 ఉన్నాయి. సో చాలా నేరో రేంజ్లో కనిపిస్తున్నాయి ఈ 2 ఓపెన్ ఇంట్రెస్ట్లు. కాబట్టి కన్సల్టేషన్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. నిఫ్టీలో కొంచెం వాలటైల్ మూవ్ కనిపించవచ్చు. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. హలో వసంత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ఒలెక్ట్రా 1,600 ఉన్నాయండి యావరేజ్ ప్రైస్. మొన్న కుటుంబరావు గారు 1,200 ప్రైస్ వస్తే ఎగ్జిట్ అయిపోమన్నారు. అది ఒకసారి మొన్న 1,300 దాకా వచ్చి మళ్ళీ 1,200కి వచ్చింది. ఏం చేయబడ్డారండి ఒలెక్ట్రా? మీరు ఏ ప్రైస్లో కొన్నారు? 1,600 అండి, 100 షేర్స్ ఉన్నాయి. 1,600లో 100 షేర్స్ ఉన్నాయి ఒలెక్ట్రా గ్రీన్ టెక్. ఓకే, కుటుంబంలో ఏంటి హోల్డ్ చేయొచ్చా ఇది? యాజ్ ఆఫ్ నౌ అయితే స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమంటానండి. ఎందుకంటే Q4 రిజల్ట్ రీసెంట్లీ కాస్త ఎంక్వైరీ చేశాను, కాస్త బెటర్ గానే ఉంది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి Q4 రిజల్ట్ తర్వాత ఎనీ ర్యాలీ ఆ టైం అప్పుడు ఓవరాల్ బ్రాడర్ మార్కెట్ కూడా ర్యాలీ బాగుండి 1,380 1,400 అట్లా వస్తే కనుక అప్పుడు ఎగ్జిట్ అవ్వమంట. ఆయన కొన్న ప్రైస్ రావటం అంత తొందరగా రావటం డిఫికల్ట్ అంటాను. అన్లెస్ ఎక్సెప్షనల్ రిజల్ట్ వచ్చి వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఒకటి ప్రైవేట్ ప్లేస్మెంట్ కానీ ఏదైనా సరే అది మంచి ప్రీమియంలో అనమాట. QIP అరౌండ్ 1,300 అట్లా ప్లస్ ప్రీమియంలో అట్లా చేస్తేనే ఆ ప్రైస్ వస్తుంది. వాచ్ ది ఈవెంట్స్ అంటాను. వెయిట్ ఫర్ Q4 రిజల్ట్ టిల్ దెన్ పుట్ ఏ స్టాప్ లాస్ టు రీసెంట్ లో అంట. రిజల్ట్ చూడండి, ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ జరిగి ఈ మధ్యనే జరిగింది అక్టోబర్ ఆ టైంలో. సో అక్కడ నుంచి ఇంకా పూర్తి ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. టైం ఇస్తే తప్పకుండా ఉల్ట్రా గ్రీన్ టెక్ విల్ రివార్డ్ యూ, అందులో ఎటువంటి డౌట్ కూడా వస్తలేదు. ఎందుకంటే ఈవీ స్టిల్ ఎన్ ఇవాల్వింగ్ ఇండస్ట్రీ.
ఈవీ సేల్స్ ఇంకా బాగా పుంజుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. చూస్తున్నాం తెలంగాణలో కూడా ఇప్పుడు BYD ప్లాంట్ త్వరలో రాబోతుందన్న వార్త నేను వచ్చింది. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈవీ ఇండస్ట్రీ స్కోప్ను తెలియజేసేటువంటి అంశాలు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. సార్ కుటుంబరావు గారిని అడిగారు సార్. ఇది ఒక క్వశ్చన్. అడగండి. సిమెంట్స్ డిమర్జర్ వస్తుంది కదా సార్, అది నెక్స్ట్ మంత్ 7th రికార్డ్ డేట్ అంటున్నారు. ఈ టైంలో అది కొనొచ్చా సార్? ప్లస్ అలాగే ఆర్చిడ్ కెమికల్స్ ఇంకోటి సీక్వెన్షియల్ సైంటిఫిక్ వచ్చి ఒక 20% లాస్ లో ఉన్నాను సార్. ఆర్చిడ్ ఫార్మోజీ అరౌండ్ 1200 లో కొన్నాను. సీక్వెన్షియల్ సైంటిఫిక్ వచ్చి 225 లో కొన్నాను సార్. ఈ టైంలో యావరేజ్ చేయొచ్చా? ఈ 3 షేర్స్ కొంచెం చెప్పండి సార్. ఇప్పుడు సీక్వెంట్ సైంటిఫిక్ కొన్నారు మీరు, సీక్వెన్షియల్ కాదు. మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీ పేరన్నా కరెక్ట్గా మనం ప్రొనౌన్స్ చేయాలి. సరే, కుటుంబంలో 2 సిమెన్స్ కొనొచ్చా ఇక్కడ డీమెర్జర్ దృష్టిలో ఉంచుకొని? అంటే ఇది మామూలుగా స్పెషల్ ఈవెంట్ స్టాక్స్ అని అంటామండి. అట్లానే అనమాట. ఇప్పుడు సిమెంట్స్ డీమర్జర్ కూడా స్పెషల్ ఈవెంట్ కింద ట్రీట్ చేసి తీసుకోవాలి. అయితే డీమర్జ్ అవుతున్న ఎంటిటీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ కూడా. నన్ను అడిగితే కనుక బై చేయొచ్చు అని కూడా అంటాను. వర్స్ట్ అయిపోయింది సిమెంట్స్ లో రీసెంట్ కరెక్షన్ తర్వాత. ఇట్ ఈస్ లుకింగ్ అట్రాక్టివ్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అని అంటానండి. సీక్వెన్స్ సైంటిఫిక్ అయితే హైలీ స్పెక్యులేటివ్ బెట్ అవుతుందండి. ఎందుకంటే చూసాం మనం, అది ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ చేతిలో ఉంది. మధ్యలో వేరే కపుల్ ఆఫ్ మర్జర్స్ చేస్తామని చెప్పారు. ఆ టైం ఒక 200 దాకా కూడా తీసుకెళ్తాం. మళ్ళీ స్టాక్ అదే షార్ప్ గా కరెక్ట్ అవటం అంతా కూడా చూస్తున్నాం. హైలీ స్పెక్యులేటివ్ బెట్. అంతే కరెంట్ లెవెల్స్ మాత్రం హోల్డ్ చేయాలి, అమ్మాల్సిన అవసరం లేదు. ఎన్ని స్పెక్యులేటివ్ ర్యాలీ వచ్చినప్పుడు మాత్రం బయటికి రావాలి. ఆర్చిడ్ అయితే మాత్రం లాస్ట్ క్వార్టర్ కాస్త డిసప్పాయింటింగ్ ఉండటంతో స్టాక్ కరెక్ట్ కూడా అయ్యింది, మనం చూసాం. కానీ ఇట్ ఈస్ నవ్ విత్ ధనుకా గ్రూప్ అనమాట. కంపెనీస్ కి ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కానీ ఇవన్నీ కూడా కాస్త అగ్రెసివ్ గా ఉన్నాయి. ధనుకాలో దిస్ ఇస్ ద ఓన్లీ లిస్టెడ్ ఫార్మా ఎంటిటీ. ఎందుకంటే వాళ్ళు మిగతా అన్ని పెస్టిసైడ్స్ ఆ సెగ్మెంట్ లో ఉన్నారు వాళ్ళు. ఐ వుడ్ హోల్డ్ ద ఈవెన్ ఆర్చిడ్ కూడా యాజ్ ఆఫ్ నౌ అండి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్. సార్ నమస్తే సార్. నా పేరు సంజీవరావు అండి, తెనాలి నుంచి. తెనాలి నుంచి మా ఊరు. చెప్పండి. జేపీ అసోసియేట్స్ దివాలా తీసింది కదా సార్. నా దగ్గర జేపీ పవర్ ఉంది, అది కూడా లాస్ లో ఉంది. మరి ఎగ్జిట్ అవ్వమంటారా? దానికి దీనికి సంబంధం లేదంటారు? జేపీ అసోసియేట్స్ ఉన్నాయా మీ దగ్గర? జేపీ అసోసియేట్స్ నా దగ్గర లేదు సార్. జేపీ పవర్ ఉంది, అదే గ్రూప్ కదా, అందుకని డౌట్ వచ్చి అడుగుతుంది. ఓకే, మొత్తం మీద గ్రూప్ మొత్తం ప్రాబ్లమ్స్లో ఉన్న గ్రూపే ఇది. సో ఆ షేర్ల జోలికి నార్మల్గా రిస్క్ టేకింగ్ ఎబిలిటీ లేని వాళ్ళు వెళ్ళకూడదు అసలు. క్రాంతి గారు, ఏంటి జేపీ అసోసియేట్స్, జేపీ పవర్ ఏం జరుగుతోంది? ఎక్కువ స్పెక్యులేషన్ అయితే ఉంటుంది వసంత్ గారు. జేపీ అసోసియేట్స్లో అయితే కంప్లీట్లీ స్పెక్యులేషన్. బట్ జేపీ పవర్లో వచ్చేసేసి ఈ పవర్ సెగ్మెంట్ స్టాక్స్ అన్ని ఒక పాజిటివ్గా వెళ్తున్నాయి. మనం రిలయన్స్ పవర్ లాంటి స్టాక్స్ కూడా చూస్తే కనుక బాగా హైట్ అండ్ యాక్టివిటీ చూస్తున్నాం అనమాట. అందువల్ల ఈ స్టాక్స్లో కూడా కొంచెం హైట్ అండ్ యాక్టివిటీ అనేది ఉంది. కానీ వసంత్ గారు, ఇదేంటంటే హై రిస్క్ అపెటైట్ ఉండి బాగా స్పెక్యులేషన్ చేసే వాళ్ళకే ఈ స్టాక్ సూట్ అవుద్ది. లేకపోతే దెర్ ఆర్ మెనీ గుడ్ కంపెనీస్ అనమాట. ఈ మార్కెట్ కండిషన్స్లో అయితే ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యి ఇంకా డీసెంట్ కంపెనీస్లోకి రావడం బెటర్ వసంత్ గారు. రిలయన్స్ పవర్ లాస్ట్ 1 monthలో ఐ థింక్ 11% ఎంత పెరిగింది. సో పవర్ స్టాక్స్లో కొంత ఇంట్రెస్ట్ ఉందంటానికి కారణం నిదర్శనంగా తీసుకోవచ్చు. మరో కాలర్ ఉన్నారా? హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ల్యాండ్ మార్క్ కార్ సార్ ఒక 100 షేర్లు ఉన్నాయి సార్. చాలా ఎక్కువ రేట్ పెట్టి కొన్నా, 700 చిల్లర. ఎక్కువ రేట్లో కొన్నారు ల్యాండ్ మార్క్ కార్స్. ఏంటి, ఉంచుకోవాలా అమ్మేసేయాలా? ఓకే అండి, ఏ ప్రైస్లో కొన్నారు మీరు? 700 చిల్లర సార్. 700 చిల్లర, ఇప్పుడేమో 380 అయిపోయింది ఇది. అవును అవును సార్. కుటుంబరావు, కార్ రిటైలింగ్ కంపెనీ ఇది, హోల్డ్ చేయొచ్చా ల్యాండ్ మార్క్ కార్స్? ఐపీఓ భూమిలో చూసామండి. ఐపీఓ భూమిలో అనమాట కార్ రీటైలర్స్, బేకరీలు ఇట్లా అందరూ కూడా అనమాట ఐపీఓలు చేసుకుని డబ్బులు చేసుకున్నారు. ఐ విల్ లేబుల్ ఈవెన్ ల్యాండ్ మార్క్ ఓకే, హైయర్ ఎండ్ వెహికల్స్ అమ్ముతా మంచి మార్జిన్స్ మెయింటైన్ చేసుకుంటున్నా కూడా ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ హై ప్రైస్డ్ ఈవెన్ అట్ కరెంట్ లెవెల్స్ అంటాను. ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అంటాను. చాలా నష్టంలో ఉన్నారు మీరు, మోర్ దాన్ 50% నష్టపోయారు. సరే, ర్యాలీస్ వచ్చినప్పుడు బయటకు వచ్చేసి ఇంకా ఏదైనా స్ట్రాంగర్ ఆటోమొబైల్ కంపెనీలో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే, ప్రీ ఓపెన్ ట్రేడ్లో టాటా మోటార్స్ 4% డౌన్ కనిపిస్తోంది. చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ప్రీ ఓపెన్ ట్రేడ్లో మనకు 23,433 52 పాయింట్ల నష్టంతో మనకు నిఫ్టీ ముగిసింది.
బ్యాంక్ నిఫ్టీ కూడా 124 పాయింట్లు కోల్పోయింది. ఆటోమొబైల్ స్టాక్స్ ఇవాళ ఎలా ఓపెన్ అవుతాయో చూద్దాం. ఒక మెయిల్ చదువుతున్నాను బ్రేక్ టైంలో. శ్రీధర్ మండా బెంగళూరు నుంచి వెండి కొందామని అనుకుంటున్నారు ఆయన. డిజిటల్ రూపంలోనో బార్స్ రూపంలోనో వస్తు రూపంలో. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే డిజిటలేనండి. ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి కదా, అవి తీసుకోవడం మంచిది. లేదు ఏదైనా వస్తువులు అలాంటివి చేయించుకునే ఉద్దేశం భవిష్యత్తులో ఉందనుకుంటే దెన్ బార్స్ కొనుక్కోండి. వస్తువులు చేయించుకునే సమయంలో బార్స్ ఇచ్చేసి మీకు అవసరమైనటువంటి వస్తువులను తయారు చేయించుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే బెస్ట్ ఈజ్ డిజిటల్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. వసంత్ కుమార్ గారు నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. రమేష్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ సార్. నా దగ్గర సుందరం ఫాస్టనర్స్ ఉన్నాయండి. 29% లాస్ లో ఉన్నానండి. అలాగే సొనాటా సాఫ్ట్వేర్ 44% లాస్ లో ఉన్నానండి. ఇప్పుడు మరి అలా హోల్డ్ చేసి అలాగే ఉంచమంటారా? రేట్లు బాగా తగ్గినాయి కదా, మంచి గ్రూప్ అని చెప్పి మళ్ళీ తీసుకోమంటారా? కొంచెం చెప్పండి సార్. సుందరం ఫాస్టనర్స్, సొనాటా సాఫ్ట్, కుటుంబంలో ఎటువంటి సలహా ఇస్తారు? సుందరం ఫాస్టనర్స్ అయితే హోల్డ్ చేయమంటానండి. యావరేజింగ్ కూడా చేయొచ్చు ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసిన తర్వాత. ఎందుకంటే వరల్డ్ లోనే టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకటి అనమాట ఫాస్టనర్స్ లో వాటిలో. అయితే ఒకటి ఈ టారిఫ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందనేది చూడాలి. ఎందుకంటే వీళ్ళది సిగ్నిఫికెంట్ ఎక్స్పోర్ట్స్ ఈవెన్ యుఎస్ కు అదర్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, ఇంక్లూడింగ్ చైనాకు కూడా ఉన్నాయి అనమాట. కాబట్టి అది అబ్జర్వేషన్ అయితే ఉంది. April 2 తర్వాత, అది ఎస్పెషల్లీ రిజల్ట్స్ తర్వాత స్టాక్ ని బై చేయమని చెప్పేసి అని అంటాను. అప్పటికి రెండో స్టాక్ అండి సొనాటా సాఫ్ట్. సొనాటా అయితే బాగా వీక్ ఉందండి. లాస్ట్ క్వార్టర్ చాలా డిసప్పాయింట్మెంట్ ఇవ్వడంతో స్టాక్ సగానికి సగం అప్పుడు 20% డౌన్ ఫ్రీజ్ పడి కూడా అనమాట వీక్నెస్ ట్రిజర్ అయింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ అప్పుడు ఎగ్జిట్ అవ్వాల్సింది అయినా మరి ఎగ్జిట్ అవ్వలేదు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కరెంట్ లెవెల్స్ లో అయితే దానికి ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంది కానీ, బట్ డెఫినెట్లీ రిజల్ట్స్ బాగోకపోతే మాత్రం Q4 ఏవి సస్టైన్డ్ కంబ్యాక్ అనేది కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఓవరాల్ గా ఐటీ ప్యాక్ అనేది సెలెక్ట్ స్టాక్స్ తప్పితే బాగా డల్గా ఉంటున్నాయి. అది కూడా అబ్జర్వ్ చేయాలి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. నేను శ్రీధర్ నెల్లూరు చేస్తున్నాను సార్. నాకు కదా స్టెర్లింగ్ టూల్స్ 318 క్వాంటిటీ 407 యావరేజ్ లో ఉన్నాను సార్. స్విగ్గీ 178 క్వాంటిటీస్ 292 యావరేజ్ లో ఉన్నాను. అలాగే క్రాస్ 179 యావరేజ్ లో 1058 క్వాంటిటీస్ ఉన్నాయి సార్. నాకు కదా గోల్డియం ఉన్నాయి సార్. గోల్డియం ఇది హోల్డ్ ఆర్ సెల్ చేయడం. స్టెర్లింగ్ టూల్స్, స్విగ్గీ, ఇంకోటి ఏదన్నారు? స్విగ్గీ, స్టెర్లింగ్ టూల్స్, క్రాస్, గోల్డియం అండ్ ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్. ఆంటోనీ వేస్ట్, ఇవన్నీ హోల్డ్ చేయొచ్చా లేదా అనేది. స్టెర్లింగ్ టూల్స్, స్విగ్గీ. క్రాంతి గారు, ఏ స్టాక్ మీరు ట్రాక్ చేస్తున్నారు వీటిలో? నాకు వాయిస్ సరిగ్గా వినపడలేదు వస్తుంది గారు. నాకైతే బెర్జర్ పెయింట్స్ వినపడింది. బెర్జర్ పెయింట్స్ అయితే ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను వస్తుంది గారు. కానీ ఏంటంటే స్టెర్లింగ్ టూల్స్ అండ్ స్విగ్గీ, స్టెర్లింగ్ పంప్స్ అండ్ స్టెర్లింగ్ టూల్స్. సో కుటుంబరావు చెప్పండి, స్టెర్లింగ్ టూల్స్, స్విగ్గీ ఈ రెండు హోల్డ్ చేయొచ్చా? స్టెర్లింగ్ టూల్స్ లిక్విడిటీ తక్కువ అండి. చూడాలి, ఆన్ అండ్ ఆఫ్ వాల్యూమ్స్ వస్తే డిసపియర్ అవుతా ఉంటాయి అనమాట. బట్ డెఫినెట్లీ నాట్ ఏ గ్రేట్ ఇంజనీరింగ్ స్టాక్ టు హోల్డ్ అని చెప్పేసి అని అంటాను. ఓన్లీ థింగ్ రెగ్యులర్ గా ట్రాక్ చేసి పెర్ఫార్మెన్స్, నేను పొజిషనల్ ట్రేడ్ గాను అనమాట. ఇయర్ కి 1-2 సార్లు అది పైకి వచ్చినప్పుడు అమ్ముకోగలను, మళ్ళీ తిరిగి లోవర్ లెవెల్స్ లో కొనగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే కొనాలి. ఇట్ ఈస్ నాట్ మల్టీ బ్యాగర్, అది గుర్తుంచుకోవాలి. స్విగ్గీ అంటే ఈ షార్ట్ టర్మ్ మాత్రం నేను అనుకుంటాం ఎగ్జిట్ అవ్వాలండి. మేబీ ఇవాళ కాస్త యాక్టివిటీ, ఎందుకంటే జొమాటో కూడా ఇవాళ నిఫ్టీలో వెళ్తుంది అలాంగ్ విత్ జియో ఫైనాన్షియల్, మనకు తెలిసిన విషయం అది. కాబట్టి ఏమన్నా నిఫ్టీలో ప్రపోర్షనేట్ గా బయింగ్ వస్తుందా, లేకపోతే కాస్త ఆల్రెడీ ఎక్కువ ఇన్స్టిట్యూషనల్ స్టేక్ ఉంటే అమ్ముతారా జొమాటోలో అనేది కూడా చూడాలి మనం. దాన్ని బట్టి స్విగ్గీ కూడా ఈ మధ్య మిర్రర్ అవుతుంది జొమాటో మూవ్మెంట్ అనమాట. బట్ స్విగ్గీ లుక్స్ హై ప్రైస్డ్ యాజ్ ఆఫ్ నౌ. నన్ను అడిగితే మాత్రం ఇక్కడ నుంచి ఇంకో 100 రూపీస్ తగ్గినా కూడా స్విగ్గీ నేనైతే సర్ప్రైజ్ కాను. కాబట్టి అవాయిడ్ అంటాను యాజ్ ఆఫ్ నౌ. అలాగే మీరు క్రాస్ అడిగారు, రీసెంట్ లిస్టింగ్ ఇది. అప్పుడు ఐపీఓ అప్పుడు కూడా మనం అవాయిడ్ చేయమని చెప్పిన ఐపీఓ ఇది. ఆటో యాన్సిలరీ కంపెనీ. ఆటో యాన్సిలరీస్లో ఒక అండర్ పెర్ఫార్మింగ్ కంపెనీ కూడా ఇది. కాబట్టి దీని నుంచి మీరు ఎగ్జిట్ అయిపోవడమే మంచిది, క్రాస్ నుంచి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. నమస్కారం సార్, నా పేరు రమ, గంభీరాపేట నుంచి మాట్లాడుతున్నాను. అడగండి రమ గారు. సార్, పీజీ ఎలక్ట్రో ప్లస్ ఇప్పుడు బై చేశాను సార్. అలాగే ఐటీఐ
340 బై చేశాను సార్. ఏదండి? ITI. ITI. అవును సార్. PG ఎలక్ట్రోప్లాస్ట్ ఇప్పుడు బై చేయమంటారా? PG ఎలక్ట్రోప్లాస్ట్ కొందాం అనుకున్నారు. రామకృష్ణ గారు, PG ఎలక్ట్రోప్లాస్ట్ టెక్నికల్గా ఎలా ఉంది? కొనొచ్చా ఇక్కడ? PG టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉందండి. రీసెంట్ ఫాల్లో కూడా పెద్దగా ఫాల్ రాలేదు, స్ట్రాంగ్గా వెళ్తూ ఉంది. టెక్నికల్గా అయితే చాలా బాగుంది. కాబట్టి ఈ స్టాక్ని డిప్స్లో కొనమని చెప్తానండి. కొంచెము ఈ స్టాక్ 815, 820 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు యాడ్ చేసుకోమని చెప్తాను. 815, 820 లెవెల్స్ దగ్గర కొనుక్కోవచ్చు. ITI కుటుంబరావు హోల్డ్ చేయొచ్చా? PSU స్టాక్ అండి, నా పెద్ద పెర్ఫార్మెన్స్ ఉన్న స్టాక్ కాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు దాని వాల్యుయేషన్ కానీ, ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ కానీ, లేకపోతే ఏదైనా ల్యాండ్ సేల్ డిమర్జర్ ఉంటుంది అని చెప్పేసి అని అన్నప్పుడల్లా స్టాక్ పెరుగుతూ ఉంటుంది. దానికంటే బెటర్ అదే టెలికామ్ స్పేస్ లో, ఈవెన్ హార్డ్వేర్ లో కూడా వేరే బెటర్ స్టాక్స్ కూడా చాలా ఉన్నాయి. ఐ వుడ్ సెల్ ఇన్ ర్యాలీస్ ITIని ర్యాలీస్లో అమ్మేసేయండి. అలాగే ఇవాళ BSE స్టాక్ కూడా లైమ్లైట్లో ఉంటుంది. బోనస్ ఇష్యూకి సిద్ధమవుతున్నారు. మార్చి 30న జరిగే బోర్డు మీటింగ్లో ఈ అంశాన్ని పరిశీలించబోతున్నారు. సో ఓపెన్ అయింది మార్కెట్. నిఫ్టీ మనకు వీక్గా ఓపెన్ కావడం చూస్తున్నాం. 30 పాయింట్ల నష్టం నిఫ్టీలో కనిపిస్తోంది. 40-45 పాయింట్ల నష్టం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తోంది. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా మనకు వీక్గానే ఓపెన్ అయింది. అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్లోనూ నష్టాలు చూస్తున్నాం. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 0.45%. బ్రాడర్ మార్కెట్ నిన్న మొన్న కూడా చాలా వీక్గా ఉండడం చూసాం. మిడ్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. సో టాప్ ఓకే, బ్రెడ్త్ ఎలాగో నెగిటివ్గానే ఉంది. 574 స్టాక్స్ లాభాలతో ఉంటే 1041 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. ఫార్మా ఇండెక్స్, ఆటో ఇండెక్స్లో హ్యూజ్ సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తోంది. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్స్ కాబట్టి వీటిలో మనకు ఆ సెల్లింగ్ అనేది ఉంది. ఇవాళ మరీ ముఖ్యంగా ఆటో స్టాక్స్లో సెల్లింగ్ కొనసాగుతోంది. PNB, SBI ఇలాంటివన్నీ ఓకే. టాటా మోటార్స్ ఈజ్ డౌన్ 5.5%, 672 దగ్గర కనిపిస్తోంది. JLR ఎఫెక్ట్ ఇది. సో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో మనకు నెగిటివ్గా ఉంది. బజాజ్ ఆటో ఈజ్ డౌన్ 1.3%, మహీంద్రా అండ్ మహీంద్రా ఈజ్ డౌన్ 1.2%. సో ఆటో స్టాక్స్లోనే సెల్లింగ్ ఎక్కువ కనిపిస్తుంది. ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ అన్నీ సెల్లింగ్ ప్రెషర్లో మనకు కనిపిస్తున్నాయి. మార్నింగ్ ఒక వీక్ ఓపెనింగ్ అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఈజ్ ఆల్సో డౌన్. వసంత్ గారు, యా, F&Oలో టాప్ 10 లూజర్స్ లో మీకు 9 స్టాక్స్ ఐదర్ ఆటో ఆర్ ఆటో యాన్సిలరీస్ లో ఉన్నాయి. ఓన్లీ 1 స్టాక్ KPITనే అదర్ దాన్ ఆటో ఉందన్నమాట. బట్ అదర్వైజ్ 10 స్టాక్స్ లో 9 స్టాక్స్ ఉన్నాయంటే చూడండి బ్రాడర్ మార్కెట్ వీక్నెస్ ఎంత ఉంది ఆటో సెక్టర్ లో. ఇవాళ ట్రంప్ ఎఫెక్ట్ అండి. సంవర్ధన్ మదర్సన్ ఈజ్ డౌన్ 6%, సోనా BLW ఈజ్ డౌన్ 4.5%. సో ఇవన్నీ కూడా మనకు ఆటో. భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, ఈశ్వర్ మోటార్, M&M, ఎక్సైడ్ అన్ని కూడా డౌన్ ఉంది. అశోక్ లేలాండ్ కూడా 4.5% డౌన్. సో ఒక ఈ వీక్నెస్ని ఆటో స్టాక్స్ లీడ్ చేస్తున్నాయని చెప్పాలి. టాటా మోటార్స్ ఈజ్ డౌన్ 6.5% నౌ. రామకృష్ణ గారు, ఏం చేయొచ్చు? ఆటో స్టాక్స్ ఏమైనా కొనొచ్చా? ఆటో స్టాక్స్ అంటే లాంగ్ టర్మ్ ఉన్నవాళ్ళు, లాంగ్ టర్మ్ వాళ్ళు మాత్రమే కొనాలండి. అంటే షార్ట్ టర్మ్లో ఈ వీక్నెస్లు ఉండే అవకాశం ఉంది. ఇంకా ఇండెక్స్ పరంగా చూస్తే కొంత కన్సాలిడేషన్ కనిపిస్తుంది ఇవాళ. ఇన్ కేస్ మార్కెట్ కనుక ఈరోజు సపోర్ట్ పాయింట్కి వస్తే 23,342 ఆ ప్రైస్ పాయింట్ వచ్చి హోల్డ్ అవుతుంటే లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చండి. అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ బ్రేక్ అవుతున్నా లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. మోస్ట్లీ రెసిస్టెన్స్ పాయింట్ దాకా వెళ్ళే అవకాశం కనిపించడం లేదు, చూడాలి. ఓకే, మిడ్ క్యాప్స్లో సెల్లింగ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. KPIT ఈజ్ డౌన్ 3.5%, టాటా టెక్నాలజీస్ ఈజ్ డౌన్ 2.6%. ఇవన్నీ ఆటో రిలేటెడ్ స్టాక్స్. ఓకే, ఇక మెయిల్స్ చదువుదాం. సాంబమూర్తి మెయిల్ పంపించారు. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఉన్నాయట, 400 షేర్స్ 1050లో. ఇది అమ్మేసి OFSSకి మారదాం అనుకుంటున్నారు. కుటుంబాలు షిఫ్ట్ కావచ్చా హ్యాపీయెస్ట్ మైండ్స్ నుంచి OFSSకి, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి? అంటే కరెంట్ వాల్యుయేషన్స్ OFSS కూడా బాగా హైలీ ప్రైస్డ్ అని చెప్పేసి అని అంటానండి. కాబట్టి ఈ టైం అప్పుడు షిఫ్ట్ అవ్వద్దు అంటాను. ఎనీ షిఫ్ట్ ఆయన ఆలోచిద్దాము అని అనుకున్నా కూడా రిజల్ట్స్ చూడమనండి. రిజల్ట్ సీజన్లో రిజల్ట్స్ కంటే ముందు అనమాట కాస్త అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్ కదా అని హ్యాపీయెస్ట్ లాంటివి తీసేస్తే
ఏదన్నా అనుకోని సర్ప్రైజ్ ఇచ్చారనుకోండి, చాలా అండర్ ఓనర్షిప్ ఉంది కాబట్టి ఒక్కసారి జంప్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ రిజల్ట్స్ ఓన్లీ ఎనీ చర్న్ చేద్దామంటే అప్పుడు చేయమంటాం. ఓకే, లక్ష్మణాచారి మెయిల్ పంపించారు. పిక్స్ ట్రాన్స్మిషన్ ఈ రేట్లో కొనుక్కోవచ్చు, 18 to 24 monthsలో డబుల్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఆయనకి. పిక్స్ ట్రాన్స్మిషన్ PIX. డబల్ చెప్పలేం కానీ కంపెనీస్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఎందుకంటే కంటిన్యూస్ గా అనమాట మనం లాస్ట్ 4-5 years నుంచి కూడా చూస్తేనమాట ఎప్పుడు హయ్యర్ టాప్ ఫామ్ చేస్తుంది అనమాట. ఇన్ఫాక్ట్ న్యూ హైస్ కూడా టచ్ అవుతున్న స్టాక్. అండ్ మోర్ ఓవర్ ఆ సెగ్మెంట్ వాళ్ళ కాంపిటీటర్స్ కూడా తక్కువ ఉన్నారు. ఆర్గనైజ్డ్ స్పేస్ లో ఓన్లీ 2-3 ఉన్నారనమాట. కాబట్టి మార్జిన్ సస్టైన్ అవుతున్నాయి. ఐ వుడ్ బై ఇన్ ట్రాంచెస్ బై చేయమంటాను. బట్ డబులింగ్ అనేది మాత్రం యూ కెనాట్ సే కాన్ఫిడెంట్లీ యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్. ఓకే, నాగూర్ వలి కోల్ ఇండియా RVNL 50% లాస్లో ఉన్నారు. హోల్డ్ చేయాలా, నిష్క్రమించాలా అని దాన్ని ఆ విధంగా టైప్ చేశారు మీరు. సరే, కోల్ ఇండియా RVNL క్రాంతి గారు హోల్డ్ చేయొచ్చా? 50% లాస్లో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు, బోత్ కోల్ ఇండియా అండ్ RVNL. బహుశా ఆయన పీక్ ఆఫ్ ద మార్కెట్లో ఎంటర్ అయ్యారు వస్తుంది గారు. కోల్ ఇండియాలో లాస్ట్లో ఉన్నారంటే మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు ఆయన ఎంటర్ అయ్యారు కోల్ ఇండియాలో. రాంగ్ టైమింగ్ అనమాట. బట్ లేకపోతే కనుక స్టాక్ అయితే డివిడెంట్ ఇవన్నీ చూస్తే కనుక స్టాక్ ఈజ్ ఎట్ విన్నింగ్ స్ట్రీక్, ఇబ్బంది ఏం లేదు. హీ కెన్ హోల్డ్ ఆన్ బోత్ ద స్టాక్స్. జేఎం అడుగుతున్నారు, ఐనాక్స్ ఇండియా 1360 రూపాయల్లో 42 షేర్లు ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ఐనాక్స్ ఇండియా కూడా కరెంట్లీ అయితే హోల్డ్ చేస్తానండి. వన్ ఆఫ్ ద స్ట్రాంగర్ కంపెనీస్, అందులో డౌట్ లేదు. కానీ ఏంటంటే ఓవర్ ఎక్స్టెండ్ అయినాయి గెయిన్స్ మొన్న ర్యాలీలో అనమాట. అక్కడి నుంచి ఇప్పుడు కరెక్ట్ అవుతున్నప్పుడు చాలా మంది ఏంటంటే కాస్త హయ్యర్ క్వార్టర్లో కొన్నాళ్ళందరూ కూడా అనమాట కాస్త ఇప్పుడు యావరేజ్ చేయాలా ఇది అని అంటున్నారు. కానీ యావరేజింగ్ అనేది జస్ట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ అండ్ ఓన్లీ దెన్ యావరేజ్, అంతేగాని ముందే యావరేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదంట. మురుగేష్ అడుగుతున్నారు హోసూర్ నుంచి. ఆయన దగ్గర సోలా వినియార్డ్స్ ఉన్నాయి. 100 షేర్స్ 510 రూపాయల్లో ఉన్నాయి. యావరేజ్ ఏమైనా చేయొచ్చా ఇక్కడ? నీచ్ కంపెనీ అండి. మనం చూసాం అనమాట వైన్ టూరిజం దగ్గర నుంచి వీళ్ళకున్న మార్కెట్ లీడర్షిప్ వైన్స్ లో ఉండి కంపెనీ బాగా పెర్ఫార్మ్ చేస్తుందండి. అయితే లాస్ట్ 2 years నుంచి కూడా బాగా డిసప్పాయింట్మెంట్ చేసింది కంపెనీ. కంటిన్యూస్ గా బాటమ్ ఫామ్ అవుతా కూడా ఉందన్నమాట. వీకెండ్ అవుతానే ఉంది. అన్లెస్ సమ్ సర్ప్రైజింగ్ రిజల్ట్స్ కానీ సంథింగ్ డ్రమాటిక్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఎవరన్నా ఫారెన్ వైన్ కంపెనీనే దీన్ని ఇండియాలోకి ఎంటర్ అవడానికి టేక్ ఓవర్ చేసి కానీ అట్లా చేస్తే అప్పుడే జంప్ వస్తుంది. కానీ బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్ యాజ్ ఆఫ్ నౌ అని అంట. దీనికంటే ఇంకా పికడేలి ఆగ్రో ఇలాంటి హార్డ్ లిక్కర్ తయారు చేసే కంపెనీలకు షిఫ్ట్ అయిపోండి, ఆర్ యునైటెడ్ బ్రేవరీస్ లాంటి కంపెనీస్. అపోలో మైక్రో సిస్టమ్స్ 124 రూపాయల్లో ఉన్నాయి. 10,000 షేర్లు. వనిత బత్తుల. అపోలో మైక్రో డిఫెన్స్ కంపెనీ, కానీ ఎక్కువ స్పెక్యులేషన్ ఇందులో కనిపిస్తూ ఉంటుంది. హోల్డ్ చేయొచ్చా ఇది లాంగ్ టర్మ్ కోసం? 10,000 షేర్లు ఉన్నాయి. చాలా సార్లు మనం చెప్పామండి, మన షోలోనే చెప్పామండి. స్పెక్యులేటివ్ బెట్, ఆపరేటర్ డ్రివెన్, బేసికల్లీ BEL కి ఎక్కువగా సప్లైస్ ఉన్నాయి. వీళ్ళకి ఆర్డర్ బుక్ ఉన్నా కూడా అనమాట కాస్త ఓవర్ స్ట్రెచ్ చేశారు కూడా ఆపరేటర్స్ అనమాట గేమ్ ఆడి ఇందులో. అండ్ హయ్యర్ లెవెల్స్ లో డిస్ట్రిబ్యూట్ కూడా చేశారు. కాబట్టి అంత తొందరగా అయితే పెరగదు. కానీ ఆపరేటర్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వాళ్ళ రేట్ అయితే రావచ్చు. బట్ పేషెన్స్ కావాలి. అది 6 months లో వస్తుందా, 1 year లో వస్తుందా అనేది మనం చెప్పలేం. అట్లా వచ్చినప్పుడు మాత్రం ఎగ్జిట్ అయిపోవాలి. అలాగే మరొక స్పెక్యులేటివ్ స్టాక్ కూడా ఉంది. SEPC 10,000 షేర్లు 30 రూపాయల్లో ఉన్నాయి. ఏం చేయాలి? హోల్డ్ చేయొచ్చు? అదొక 100 సార్లు చెప్పామండి మనం షోలో అనమాట. ప్యూర్లీ స్పెక్యులేటివ్ వితౌట్ ఎనీ ఫండమెంటల్స్, మోర్ లైక్ ఏ లాటరీ టికెట్ కొంతమంది అని చెప్పేసి చెప్పాం. స్టిల్ ఐ స్టాండ్ బై దట్ వ్యూ ఓన్లీ. ఓకే, ట్యాక్స్ హార్వెస్టింగ్ అని చెప్పేసి సత్యనారాయణ, స్వాన్ ఎనర్జీ, మోర్పెన్ ల్యాబ్స్, రిఫెక్స్, వ్యాలర్ ఎస్టేట్స్, DCX సిస్టమ్స్ ఇవన్నీ అమ్మేసి లాస్ బుక్ చేశారట. మళ్ళీ కొనుక్కోవచ్చా ఇవి? ఇంకా బెటర్ నేమ్స్కి వెళ్ళిపోండి, ఎలాగో వదిలించేసుకున్నారు. ఐ థింక్ DCX, స్వాన్ ఎనర్జీ ఏమైనా ఉంచవచ్చా క్రాంతి గారు? స్వాన్ ఎనర్జీ, DCX కొనుక్కోవచ్చా? ఫండమెంటల్స్ ఆర్ ఇంటాక్ట్ వసంత్ గారు. ఈ మార్కెట్ కరెక్షన్స్ లో ఈ స్టాక్స్ కూడా కరెక్ట్ అవడం జరిగింది. నెక్స్ట్ బాటమ్ నుంచి కొంచెం 10-15% రైజ్ అవడం జరిగింది ఈ స్టాక్స్. స్లోగా యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు. ఇన్ కేస్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలంటే ఒక 100 షేర్స్ తీసుకోవాలంటే ఒక 20 షేర్స్ తో స్టార్ట్ చేసి రిజల్ట్స్ తర్వాత మళ్ళీ
అక్యుములేట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు వస్తుంది కదా. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.